సికింద్రాబాద్ అల్వాల్ గ్రీన్ ఫీల్డ్ కాలనీలోని 5 ఎకరాలలో ఉన్న తమ భూమిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రీన్ ఫీల్డ్లోని ప్లాట్ల యజమానులు ఆరోపించారు. కొందరు వ్యక్తులు 2 రోజులుగా ప్లాట్లను నామరూపాలు లేకుండా చేసి ఫెన్సింగ్ వేశారని ఆరోపించారు. 40 మంది వ్యక్తులతో అక్కడికి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1987లో తాము భూములను కొనుగోలు చేసినట్లుగా బాధితులు తెలిపారు. ఇదే విషయమై స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ వరకు ఫిర్యాదు చేశామని అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్స్ కాలనీ అనేది 1987లో వెంచర్ స్టార్ట్ అయింది. 89లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి 91, 92 వరకు సాఫీగానే సాగింది. ఆ తర్వాత కొన్ని కేసెస్ వల్ల దీన్ని మిగతా వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోయారు. ఒక 150-200 ఇల్లు ఆల్రెడీ ఉన్నాయి దీంట్లో. రీసెంట్గా ఒక 4 days బ్యాక్ ఇక్కడ ఒక 5 acres ల్యాండ్ను మాకు ఏదో కోర్టు జడ్జిమెంట్ ఏదో వచ్చిందని చెప్పి ఆ జడ్జిమెంట్ కాపీ కూడా మాకేం చూపించలేదు వాళ్ళు ఇంతవరకు. ఏ ఆధారంగా వాళ్ళు గ్రాబింగ్ చేస్తున్నారో అనేది కూడా అర్థం కాకుండా వచ్చి ఒకేసారి ఒక 30-40 మందిని ప్లేస్లో నిలబెట్టి చుట్టూ ఉన్న ఇండ్ల వాళ్ళని భయభ్రాంతులను గురి చేసి స్టార్ట్ చేశారు వర్క్. సో మేము ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. చివరికి కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఎంఆర్ఓ గారు వచ్చి విజిట్ చేసి దీన్ని రీసర్వే చేస్తామన్నారు. కానీ రీసర్వే చేయడం వల్ల ఈ ప్లేస్ను రీసర్వే చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. మొత్తం ఎంటైర్ ల్యాండ్ను గ్రీన్ ఫీల్డ్స్కి సంబంధించిన ల్యాండ్ రీసర్వే చేసి క్లియర్గా మనకు సర్వే నెంబర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తే తప్ప ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరకదని మేము భావిస్తాం.